చేరాలి, కాపరుల గుడారానికి చేరాలి, సమాజ మందిరములోనికి నీవు రావాలి. దేవుని చేత ఏర్పాటు చేయబడినటువంటి కాపరుల యొక్క సంరక్షణలో నీవు ఎదగాలి. ఆ షండుల చేత నీవు అలంకరించబడాలి. ఆ హేగే క్రమములో నీవు ఉండాలి. వరుడైనటువంటి క్రీస్తు పిలిచేంత వరకు ఈ హేగే క్రమములో పరిశుద్ధాత్మ నడిపింపులో నీవు ఉండాలి. వారు నిన్ను అలంకరించేటప్పుడు, వారిని గాయమును కట్టేటప్పుడు, వారు నిన్ను సిద్ధపరిచేటప్పుడు ఆ నడిపింపులో, ఆ క్రమములో, ఆ పద్ధతుల్లో నీవు వారి నడిపింపులో, పరిశుద్ధాత్మ నడిపింపులో నీవు ఉండాలి. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. కాపరి అన్నవాడు శ్రేష్టమైన ఆహారము పెట్టగలిగిన వాడై ఉండాలి. కాపరి అన్నవాడు మధురమైనటువంటి ఆహారమును పెట్టగలిగిన వాడై ఉండాలి. గొర్రెలు శ్రేష్టమైన ఆహారము భుజించే రీతిగా ఉండాలి. గొర్రెలు కాపరి స్వరమును వినగలిగిన వారై ఉండాలి. నడిపింపులో ఉండాలి, క్రమములో ఉండాలి, పద్ధతులలో ఉండాలి. దేవుని నడిపింపు కలిగినటువంటి దైవ జనుని సంరక్షణలో ఉండాలి.